శంకర భగవత్పాదాచార్యుల వారి అవతారం అయింది కాబట్టే ఇవాళ రోజున ఈ వైదిక విద్యని మనం చూడగలుగుతూ ఉన్నాం. వారి యొక్క అవతారం కనుక అయి ఉండకపోతే ఈ వైదిక విద్య అనేది ఈ లోకంలో సంపూర్ణంగా క్షీణించిపోయేది. వారు అవతరించి ఈ వైదిక విద్యని ఉద్ధరించి ఈ వైదిక మార్గాన్ని పునః సంస్థాపితం చేసి అనుగ్రహించారు. ఎంత దృఢంగా శంకర భగవత్పాదాచార్యుల వారు ఈ వైదిక మార్గాన్ని సంస్థాపన చేశారు అని అంటే, వారి అవతారం ఇన్ని శతమానములు గడిచినా కూడా ఈ గడిచిన శతమానముల్లో ఈ వైదిక విద్య మీద, ఈ వైదిక పరంపర మీద ఎంతమంది ఎన్నిసార్లు ఆక్రమణలు చేసినా కూడా, దీన్ని విధ్వంసం చేయాలని ప్రయత్నించినా కూడా ఇవాళకి కూడా ఈ వైదిక పరంపర అనేది ఎంత దృఢంగా నిలబడి ఉన్నది అంటే, అంత దృఢంగా ఈ పరంపరను శంకర భగవత్పాదాచార్యుల వారు స్థాపించారు.